వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో రొమ్ము క్యాన్సర్కు కారణాలు, వాటి లక్షణాలు, చికిత్సా విధానాల గురించి వివరించడానికి ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఇవాళ రొమ్ము క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మోహన్ వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రొమ్ము క్యాన్సర్ ఈ రోజుల్లో ఆందోళనకర స్థాయిలో మన దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? యాక్చువల్లీ మనం అనుకున్నట్టు రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెద్ద ర్యాపిడ్గా ఏం పెరిగిపోవట్లేదండి. ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. అండ్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం ఐసీఎంఆర్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం అబౌట్ 90,000 to 100,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో కనుగొనబడుతున్నాయని అంచనా. అందులో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లోనే బెంగళూరు, న్యూఢిల్లీ, కాల్కటా, అలాగే ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్టర్లోనే ఈ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అదర్వైజ్ మన రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా గర్భసంచి ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్ ఉంటాం. అండ్ యావరేజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల 140,000 మంది పడుతున్నట్టయితే ఇది అబౌట్ 90,000 to 100,000 పాపులేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ అర్బన్ రూరల్ డివైడ్కి మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. మన అర్బన్ లైఫ్ స్టైల్, మనం తీసుకునే డైటు, మనం పీల్చే గాలి, అలాగే అర్బన్ ఏరియాలో ఉండే విమెన్లో ఉండే కొన్ని అంటే ఇన్ రూరల్ ఏరియాస్లో జనరల్లీ ఎర్లీగా మ్యారేజ్ చేసేస్తారు, వాళ్ళకి ఎర్లీగా పిల్లలు పుడతారు. అప్పుడు వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే అర్బన్ ఏరియాస్లో ఆబ్వియస్లీ గర్ల్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత కెరియరు, ఎర్లీగా మ్యారేజ్ అయినా లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టడం, కెరియర్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయటం. ఈ 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ చైల్డ్ పుట్టారనుకోండి, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికి కన్నా 4 to 5 times ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఇలాగే ఒబీస్ ఉమెన్లో మన లైఫ్ స్టైల్ అర్బన్ ఏరియాస్లో ప్రజెంట్ డే బర్గర్స్, పిజ్జాస్, ఆల్ ఫ్యాటీ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటి వల్ల కూడా ఈ ఒబిసిటీలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బీపీఓస్, రాత్రిపూట నైట్ టైము అల్ట్రావైలెట్ ట్యూబ్ లైట్స్కి ఎక్స్పోజ్ అయ్యి పనిచేసే వాళ్ళలో, ఉమెన్లో డెఫినెట్గా వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సు, వాళ్ళలో కొన్ని స్పెషల్ డిస్టర్బెన్సెస్ వలన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా సాధారణ ప్రజానిక కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాగే అలవాటైన స్త్రీల్లో కూడా అంటే స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్కి దోహదం చేస్తున్నాయి. సో అందుకే అర్బన్ ఏరియాస్లో చాలా స్టడీగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. వేరస్ రూరల్ ఏరియాస్లో మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ అదే సేమ్ ఇన్సిడెన్స్ మెయింటైన్ అవుతుంది, 20 to 24 per 100,000 పాపులేషన్. అర్బన్ ఏరియాస్లో ఇది 30 నుంచి 40 per 100,000 పాపులేషన్. ముఖ్యంగా ముంబైలో ఇట్స్ యాజ్ హై యాజ్ 40 per 100,000 పాపులేషన్. అంటే ముంబై పాపులేషన్ 1 crore కనుక ఉన్నట్టయితే ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్ వలన 4,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనమాట. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి? ప్రాథమిక స్థాయిలో ఒక మహిళ తనకు రొమ్ము క్యాన్సర్ ఉంది అని ఎలా గుర్తించాలి? బేసిక్గా రొమ్ము యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, అంటే ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసుకుని ఒక బ్రెస్ట్లో సైజ్ పెరిగినట్టు ఉండటం, లేదా షేప్లో మార్పు రావటం, లేదా బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ స్కిన్ మీద కొన్ని వెయిన్స్, నరాలు ఉబ్బినట్టు అనిపించటం, నిప్పుల్ ఏరియాలో అల్సరేషన్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, రొమ్ములో లంప్ లాగా గట్టి గడ్డలాగా ఏర్పడటం, అలాగే అండర్ ఆర్మ్స్లో చంకలో కూడా గడ్డలు ఏర్పడటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నది అని కాదు, బట్ క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఈ లక్షణాలు ఎవరైనా స్త్రీ నోటీస్ చేసినట్టయితే డిలే లేకుండా వెంటనే వారి ఫ్యామిలీ ఫిజిషియన్నో లేకపోతే దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్నో అర్జెంటుగా కలవాల్సి ఉంటుంది. కలిసి క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. చాలామంది ఈ లొమ్ములో గడ్డని అశ్రద్ధ చేస్తుంటారు. చిన్న చిన్న గడ్డలు పీరియడ్స్ ముందు వస్తుంటాయి, వాటికి అవే తగ్గిపోతుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చి తగ్గిపోయింది అని అశ్రద్ధ చేస్తుంటారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ స్త్రీ కూడా రొమ్ములో గడ్డ ఉంచుకోవడానికి వెళ్ళలేదు. అన్లెస్ ప్రూవన్ అదర్వైజ్ అది మలిగ్నెన్సీగా పరిగణించి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా టీన్స్లో అంటే 13 to 18లో చిన్న చిన్న గడ్డలు ఫైబ్రాయిడోమాస్ రావటం సహజం. అవి చాలా మొబైల్గా ఉంటాయి. అలాంటి గడ్డలు కూడా చూపించుకోవాలి, జబ్బు కాదని చూపించుకోవాలి తప్ప అదర్వైజ్ ఏ స్త్రీ కూడా రొమ్ములో గడ్డ లేదు ఉన్నది, అది నొప్పి లేదు గడ్డ అని అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా ఈ నొప్పి లేని గడ్డలే ప్రమాదకరమైన గడ్డలు. చాలామంది నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. అంటే పెయిన్ఫుల్ లంప్ క్యాన్సర్ కాదు అని కాదు, సబ్క్యూటేనియస్గా ఉన్నట్టయితే క్యాన్సరస్ లంప్ కూడా కొన్నిసార్లు పెయిన్ఫుల్గా అనిపించవచ్చు. సో ఏ గడ్డని కూడా అశ్రద్ధ చేయకుండా, మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకుండా మన ఫ్యామిలీ ఫిజిషియన్కో లేకపోతే దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్కో చూపించుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. తద్వారా క్యాన్సర్ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందో మీరు చెప్పారు. అలాగే ఒక అపోహ కూడా ఉంది. మరి అది అపోహ నిజమో నాకైతే తెలీదు. పాలు ఇవ్వడం మానేసిన స్త్రీలలో కూడా, పాలు ఇవ్వని స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటారు. యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ సే, చాలామంది లంపుతో నా దగ్గరికి వచ్చినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను, నాకు 4 పిల్లలకి అందరికీ కూడా 1.5 years 2 years ఫీడ్ చేశాను, నాకు క్యాన్సర్ రాదని అనుకుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల క్యాన్సర్ రాదు అనేది మాత్రం తప్పే. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు లాక్టేషనల్ ఎమెనోరియా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్త్రీలలో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళలో పీరియడ్స్ రావు జనరల్గా. అలాంటప్పుడు ఆ ప్రతి పీరియడ్లోనూ కూడా మెన్స్ట్రల్ సైకిల్లో కూడా ప్రతి స్త్రీకి ఒక ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది. సో ఈ పీక్ని ప్రివెంట్ చేస్తాం తప్ప బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు అనేది మాత్రం అపోహ. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి వస్తుంది. బట్ బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు చాలా కాలం ఫీడ్ చేసినట్టయితే వాళ్ళలో ఈ లాక్టేషనల్ ఎమెనోరియా వలన కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప, నేను బ్రెస్ట్ ఫీడ్ చేశాను అందువల్ల నాకు క్యాన్సర్ రాదు అని అనుకోవటం మాత్రం చాలా తప్పు అనమాట. అసలు బేసిక్గా ఇది ఒక హైపోథసిస్. ప్రతి మెన్స్ట్రల్ సైకిల్లోనూ ఒక ఈస్ట్రోజన్ పీక్ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ పీక్ అంటే ఇప్పుడు అర్బన్ విమెన్ మంచి న్యూట్రిషన్ ఉంటుంది వాళ్ళకి ఎర్లీగా పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే మెనార్ష్ తొందరగా స్టార్ట్ అవుతుంది. మంచి డైట్ వల్ల, వాళ్ళ హ్యాబిట్స్ వల్ల పీరియడ్స్ చాలా కాలం, అంటే 50-55 వరకు కూడా వాళ్ళకి పీరియడ్స్ వస్తుంటాయి. సో ప్రతి ఈ మెన్స్ట్రల్ సైకిల్లోనూ ఒక ఈస్ట్రోజన్ పీక్ ఉంటుంది. సో ప్రాబబ్లీ దిస్ కాజెస్ క్యాన్సర్. అదొక సైంటిస్ట్ యొక్క హైపోథసిస్. దీన్ని మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఇంటరప్ట్ చేసినట్టయితే, ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్స్ ఆగిపోతాయి కదా, అప్పుడు ఇంటరప్ట్ చేసినట్టయితే ఆ ఈస్ట్రోజన్ పీక్స్ తగ్గిపోయి, అలాగే 3rd trimester ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ బ్రెస్ట్ యొక్క ఎపిథీలియంని మెచ్యురేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అందువల్లనే మన రూరల్ ఏరియాలో లేట్గా మెనార్ష్ వస్తుంది. మెనార్ష్ రాగానే వాళ్ళు పెళ్లి చేసేస్తారు, ఇమీడియట్గా ఫస్ట్ చైల్డ్ పుడతారు. సో ఈ పీక్స్ ఇంటరప్ట్ అవుతాయి. ప్రాబబ్లీ వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాలో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, మంచి న్యూట్రిషన్, ఎర్లీ మెనార్ష్, మోర్ నెంబర్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్, లేట్ ఫస్ట్ చైల్డ్, వీటితో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ? సేమ్ రీజన్. ఎందుకంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చే పీక్స్ని ఇంటరప్ట్ చేయట్లేదు ప్రెగ్నెన్సీతో. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేయడానికి ఒక దోహదం చేస్తాయి. ఎస్పెషల్లీ 3rd trimester వచ్చే హార్మోనల్ చేంజెస్. అందుకే పిల్లలు లేని వాళ్ళలోనూ, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళలోనూ, ఒబీస్ ఉమెన్లోనూ, దురలవాట్లకు లోనైన వాళ్ళలోనూ, వీళ్ళందరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలామంది అడుగుతుంటారు, తల్లిలోకో సోదరికో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మనకు కూడా వచ్చేస్తుందని. క్యాన్సర్ అనేది హెరిడిటరీ కాదు, కానీ వేళ్ల మీద లెక్క పెట్టదగిన కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేటు, కోలన్, ఇలా కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే, తల్లికో సోదరికో ఉన్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయే తప్ప ఖచ్చితంగా వాళ్ళకి హెరిడిటరీ అని మాత్రం చెప్పలేము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ జెనెటికల్లీ మోటివేటెడ్, జన్యుపరమైన మార్పుల వల్ల వస్తాయి. మనం ఇంతకుముందు వినే ఉంటాం, చాలాసార్లు విన్నాము, ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ ఆంజెలినా జోలీ, హర్ మదర్ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, 35 ఏళ్ళకే వచ్చేసింది. అలాగే వారి గ్రాండ్ మదర్ ఆల్సో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది. అందుకని వారు ముందుగా ఈ జన్యుపరమైన టెస్ట్ BRCA1, BRCA2 సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వారిలో అది పాజిటివ్ ఉందని తెలుసుకొని, అంటే ఈ పాజిటివ్ కనుక ఉన్నట్టయితే, BRCA1, BRCA2 పాజిటివ్ ఉన్నట్టయితే 100% వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అందుకనే ముందుగా క్యాన్సర్ రాకముందే బైలేటరల్ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ చేయించుకొని ఇంప్లాంట్స్ పెట్టేసుకున్నారు. అలాగే ఈ సిండ్రోమ్లో 60-70% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఒవేరియన్ క్యాన్సర్. సో అందుకని వారు ఒవేరియాటమీ కూడా చేయించేసుకున్నారు. సో ఇది చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో చూస్తుంటాం. బట్ ఎవరైనా స్త్రీకి యంగ్ ఏజ్లో, అంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఎర్లీ ఏజ్లో, ముఖ్యంగా తల్లికి 35 ఏళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఫ్యామిలీలో 2-3 మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, అలాంటి స్త్రీలు ముందుగా ఈ చిన్న బ్లడ్ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే వారిలో ఆ జన్యుపరమైన మార్పు ఉన్నది లేనిది తెలుసుకొని రాకుండా చేసుకోవడానికి మార్గాలు ఉంటుందన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ గారు? బేసిక్గా ఏ క్యాన్సర్ అయినా కూడా డయాగ్నోస్ చేయడం అనేది ముక్క పరీక్ష చేయడం ద్వారానే డయాగ్నోస్ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉదాహరణకి బ్రెస్ట్లో లంప్ కనబడింది అనుకోండి, ఆ లంప్ని డైరెక్ట్గా అల్ట్రాసౌండ్ గైడెడో లేకపోతే క్లినికల్గానో పర్క్యూటేనియస్గా బయాప్సీ చేయడం ద్వారా, దాన్నే కోర్ బయాప్సీ అంటాము,
చేయటం ద్వారా ఆ క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు కాలంలో సైటలాజికల్ ఎవాల్యుయేషన్, చాలామంది భయపడుతుంటారు కోర్ బయాప్సీ అంటే ఆబ్వియస్గా లంప్ కనుక్కున్నట్టయితే సైటలాజికల్ ఎవాల్యుయేషన్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో ఇది కూడా ఒక అపోహ, ఏంటండి ఈ గడ్డని నీడిల్ పెట్టి గుచ్చుతారా, నీడిల్ పెట్టి కెలుకుతారా, నీడిల్ పెట్టి గుచ్చితే అక్కడ క్యాన్సర్ని కదిలిస్తే అది పాకిపోతుందంట కదా, మరి మీరేంటి బయాప్సీ చేస్తానంటున్నారు అని అడుగుతుంటారు. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. క్యాన్సర్ని ఏ క్యాన్సర్ అయినా, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, ఎక్కడైనా సరే క్యాన్సర్ని గుర్తించాలి అంటే ముక్క పరీక్ష చేయటం ద్వారానే మనం క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ముక్క పరీక్ష చేయటం ద్వారా క్యాన్సర్ పాకటం అనేది ఒక అపోహ మాత్రమే. ముక్క పరీక్ష లేకుండా క్యాన్సర్ ఉన్నది లేనిది ఎప్పుడు కూడా నిర్ధారించలేం, శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా కూడా. ఒక రొమ్ముకి క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకి కూడా వస్తుంది అంటారు, అది నిజమా అపోహ అండి? అంటే వారిలో ఆ రెండో రొమ్ములో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే ఫ్యాక్టర్స్ వారికి ఈ బ్రెస్ట్లో క్యాన్సర్ కలగజేసాయో ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్టర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ ఆపోజిట్ బ్రెస్ట్ ఆల్సో. సో ఒక రొమ్ములో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే రెండో రొమ్ములో కూడా వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికన్నా ఎక్కువగా ఉంటాయి. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా యాన్యువల్ ఆపోజిట్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే ఆబ్వియస్లీ క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? బేసిక్గా బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే కలోక్యల్గా మనం అందరం కూడా ప్రతి క్యాన్సర్ని 4 స్టేజ్లుగా గుర్తిస్తుంటాము. 1, 2, 3, 4 అంటే ముందుగా ఎర్లీగా గుర్తించినట్టయితే అంటే స్టేజ్ 1 అంటే బ్రెస్ట్ వరకే పరిమితమై ఉంది. శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే దాన్ని స్టేజ్ 4 డిసీజ్ అంటాం. బేసిక్గా క్లినికల్గా అర్లీ క్యాన్సరు అంటే చాలా చిన్నదిగా ఉన్నప్పుడు గుర్తించింది. లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సరు అంటే క్యాన్సర్ గడ్డ పెద్దదిగా ఉంది బట్ శరీరంలో ఇతర భాగాలకు పాకలేదు. మూడోది క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది, దాన్నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం. అంటే ట్రీట్మెంట్ జనరల్గా ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, ఎంత ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఎంతమంది మీలాంటి డాక్టర్లు అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా క్యాన్సర్ అంటే ఒక భయం అయితే ఉంది. అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏమైనా పద్ధతులు మీ దగ్గర ఉన్నాయా? అంటే క్యాన్సర్ రాకుండా చేయడానికి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేయడానికి ఎటువంటి ఇది లేదండి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దాట్ మ్యాటర్ ఈజ్ దాట్ అన్ని క్యాన్సర్లానే కూడా ఈ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అన్నీ కూడా ఒబీస్ పీపుల్ ఎక్కువగా కనబడుతుంటాయి. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి 1,00,000 మందిలో 50 మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే, అర్బన్ ఏరియాస్లో ముంబై అలాగే లో ప్రతి 1,00,000 మందిలో 150 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతి 1,00,000 మందిలో 450 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నో ఎక్సెప్షన్. సో ప్రాబబ్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్, ఫాస్ట్ ఫుడ్స్, దీస్ రీయూజ్డ్ ఆయిల్స్, పొల్యూషన్, ఇవన్నీ కూడా క్యాన్సర్, ముఖ్యంగా దురలవాట్లు, స్మోక్ చేసే విమెన్లోను, ఆల్కహాల్ తాగే విమెన్లోను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో ప్రతి వాళ్ళు కూడా పీచు పదార్థం అంటే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ, ఫ్యాటీ ఫుడ్ తక్కువగా తీసుకుంటూ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప క్యాన్సర్ రాకుండా చేయడానికి ఎటువంటి మంత్రాలు లేవు, ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి తప్ప. గర్భసంచి ముఖ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్ వలన, హ్యూమన్ పాపిలోమాటస్ వైరల్ ఇన్ఫెక్షన్ వలన ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు. ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మన ఆడపిల్లలందరికీ కూడా 10 ఏళ్ళు వచ్చినప్పుడు సెల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వకుండా వైరల్ వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ ఇచ్చినట్టయితే సర్వైకల్ క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు. వెరస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సరు స్క్రీనింగ్ చేయటం ద్వారా అంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. సో అందుకని మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవటం. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో 3 ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆర్మ్ మనకుగా మనం అవగాహన పెంచుకోవటం. అంటే ప్రతి స్త్రీ కూడా వారి యొక్క శరీరం మీద, వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవటం, రెగ్యులర్గా పరీక్ష చేసుకోవటం, దాన్నే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే పీరియడ్స్ ముందు బ్రెస్ట్ చాలా సప్పులుగా ఉంటాయి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్త్రీలు వారికిగా వారు ఒకసారి అంటే రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఇలా కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో సిస్టమేటిక్గా ఒక రొటీన్కి అలవాటు పడిపోవాలన్నమాట. పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే సోపీ హ్యాండ్స్ లంప్స్ని చాలా ఈజీగా పట్టుకుంటాయి కాబట్టి
ఆ సోపీ హ్యాండ్స్ ఆ లంప్ని సెంటర్ నుంచి పెరిఫరీకి అలా ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని, తర్వాత అండర్ ఆర్మ్స్లో కూడా ఎగ్జామిన్ చేసుకొని, తర్వాత బాత్రూంలో మిర్రర్ ముందు నుంచొని బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఏమైనా మార్పు ఉందో లేదో చూసుకోవటం, అలాగే బోత్ నిప్పుల్ ఏరియాలో ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా, నిప్పుల్ని ఒకసారి స్క్వీజ్ చేసి ఏమైనా బ్లడీ డిశ్చార్జ్ ఉందా లేదా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చూసుకోవటం ద్వారా వారికి అవగాహన పెరిగి ఆ క్యాన్సర్ రావటాన్ని, లంప్ రావటాన్ని, సటిల్ చేంజెస్ని ముందుగా తెలుసుకొని డాక్టర్ నోటీస్కి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఇంటెలిజెంట్ ఉమెన్ నాకు లంప్ ఉందని దగ్గరికి వస్తారు, డాక్టర్ పరీక్ష చేసినప్పుడు, నేను పరీక్ష చేసినప్పుడు పట్టుకోలేకపోతే వారే డైరెక్ట్ చేస్తారు, చూడండి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉంది లంప్ అంటే, ఎస్ మోస్ట్ ఆఫ్ దే ఆర్ కరెక్ట్. సో ఇలా వారికి వారు అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే స్నానం అయిపోయిన తర్వాత ఒకసారి బెడ్ మీద పడుకొని చిన్న పిల్లో షోల్డర్ బ్లేడ్ వెనకాల పెట్టుకొని, ఎందుకంటే అప్పుడు కొంచెం ప్రామినెంట్గా అవుతాయి, మళ్ళీ ఒకసారి పరీక్ష చేసుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ రావటాన్ని ఖచ్చితంగా ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంది. అలాగే ముందుగా పసిగట్టవచ్చు. అలాగే ఏదో ఒక రీజన్తో దీన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఈ అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండో ఆమె ఏంటంటే డాక్టర్తో కానీ, అంటే ట్రైన్ నర్స్తో కానీ, క్లినీషియన్తో కానీ పరీక్ష చేయించుకోవటం. అందరు స్త్రీలు కూడా ఏదో ఒక అవసరం మీద డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, అప్పుడు ముఖ్యంగా వారు లేడీ డాక్టర్ దగ్గర విజిట్ చేయడం జరుగుతుంది. సో వారితో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోవడం ద్వారా ఎలా పరీక్ష చేసుకోవాలి అనేది ఒక అవగాహన కూడా పెరుగుతుంది. తద్వారా ఈ క్యాన్సర్ అవటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. మూడోది అతి ముఖ్యమైన ఆమె ఏంటంటే మ్యామోగ్రఫీ పరీక్ష. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష అంటే 2 ఆర్మ్స్ ఉంటాయి మ్యామోగ్రఫీలో కూడా. ఒకటి ఎక్స్రే మ్యామోగ్రఫీ లేదా స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ అంటాము, రెండోది సోనో మ్యామోగ్రఫీ. ఈ 2 కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. మ్యామోగ్రఫీ అంటే ఈ 2 టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది, స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ అలాగే అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ. స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీన్నే మనం కన్వెన్షనల్గా ఎక్స్రేస్ ద్వారా ఈ మ్యామోగ్రఫీ పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా ఇమేజ్ని చాలా ప్రిసైజ్గా మనం అక్వైర్ చేయడానికి, అలాగే అట్ ద సేమ్ టైం అంటే రేడియాలజిస్ట్ కన్సోల్ మీద డిజిటల్ ఇమేజ్ని అక్వైర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా రిపీట్ మ్యామోగ్రామ్స్ ఉండకుండా మ్యాగ్నిఫైడ్ వ్యూస్ని చాలా కేర్ఫుల్గా చేస్తూ అతి చిన్న లంప్స్ని కూడా 3 నుంచి 4 మిల్లీమీటర్ లంప్ బ్రెస్ట్లో ఉన్నా కూడా ఐడెంటిఫై చేయడానికి ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ డిజిటల్ మ్యామోగ్రఫీలో ఈ కన్వెన్షనల్ మ్యామోగ్రఫీతో వచ్చే రేడియేషన్ డోస్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 3 డైమెన్షనల్ అంటే 3D డిజిటల్ మ్యామోగ్రఫీ కూడా అందుబాటులోకి వచ్చింది. 2D డిజిటల్ మ్యామోగ్రఫీకి 3D డిజిటల్ మ్యామోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ని లైక్ నెవర్ బిఫోర్ రేడియాలజిస్టు ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ని విజువలైజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా. ఇప్పుడు మనకు అది హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా పేషెంట్కి ఎటువంటి కంప్రెషను, పెయిన్ లేకుండా, చాలామంది మ్యామోగ్రఫీ అంటే భయపడుతుంటారు, పెయిన్ ఉంటుంది, కంప్రెస్ చేస్తారు. 2 డైమెన్షనల్ ఇమేజ్ కోసం ఆబ్వియస్లీ 3D ఆర్గన్ని మనం కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. 3D మ్యామోగ్రఫీలో ఈ మ్యామోగ్రఫిక్ గ్యాంట్రీ బ్రెస్ట్ చుట్టూ ఒక షార్ట్ ఆర్క్లో రొటేట్ చేసి మల్టిపుల్ రేడియోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ తీసుకొని, ఇదంతా కూడా పవర్ఫుల్ కంప్యూటర్ కంప్యూట్స్ ఇంటూ వీడియో అండ్ రేడియాలజిస్ట్ విల్ సీ ఎవ్రీ లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ జస్ట్ లైక్ ఈస్ కటింగ్ అండ్ సీయింగ్ ఎవ్రీ లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్. తద్వారా అతి చిన్న లంప్స్ని కూడా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ లేకుండా ఈ 3D డిజిటల్ మ్యామోగ్రామ్ లేదా టోమోసింథసిస్ లేదా సిటీ స్కాన్ బ్రెస్ట్ అంటాం, దీని ద్వారా అతి తక్కువ రేడియేషన్ డోస్తో మనం ఈ మ్యామోగ్రఫీ పరీక్ష చేయడానికి అవకాశం ఏర్పడింది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రతి స్త్రీ కూడా రెగ్యులర్గా పరీక్ష చేసుకోవటం, 20 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి స్త్రీ నెలకు ఒకసారి వారికి వారు పరీక్ష చేసుకోవటం, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ పరీక్ష చేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, 30 ఏళ్ళు వచ్చాక ఒక బేస్ లైన్ మ్యామోగ్రాము, అలాగే 35 తర్వాత 40 దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత వయసు పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు, పిల్లలు లేని వాళ్ళు, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఏజ్ పడిన తర్వాత వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 40 దగ్గర నుంచే సంవత్సరానికి ఒకసారి డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ప్రతి మహిళకి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు. అర్బన్ విమెన్కి రైట్. ఒకవేళ ఆ స్క్రీనింగ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని బయటపడితే ట్రీట్మెంట్ ఎలా సులభతరం అవుతుంది?
మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే? ఆబ్వియస్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగా పసిగట్టినట్టయితే, లంపు చిన్నదిగా ఉన్నట్టయితే ఇంతకు ముందులాగా బ్రెస్ట్ మొత్తం తీయవలసిన అవసరం ఉండదు. అంటే స్క్రీనింగ్లో పట్టుకున్నాం అనుకోండి, చాలా చిన్నదిగా ఉంటుంది. జస్ట్ ఆ లంపు వరకే తీయటం ద్వారా క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లేట్గా కనుక్కున్నా కూడా చాలామంది భయపడుతుంటారు, లంపు పెద్దదిగా ఉంది మొత్తం బ్రెస్ట్ తీసేస్తారేమని. వాళ్ళకు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ముందుగా యాంటీరియర్ కీమోథెరపీ ఇచ్చి ఆ లంప్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, అంటే బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేస్తూ సర్జరీ చేసే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో అర్లీగా కనుక్కుంటే ఆబ్వియస్గా మనం బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంది. బ్రెస్ట్ ప్రిజర్వ్ చేస్తూనే బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఎర్లీగా కనుక్కుంటే ఫర్దర్గా అడ్జువెంట్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ అలాగే అలాంటివి కూడా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎర్లీగా కనుక్కుంటే మనం లోకల్ ట్రీట్మెంట్తోనే బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్దదిగా ఉన్నా కూడా చాలామంది భయపడుతుంటారు, బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు, ఆరు కొంచెం తీసినా కూడా సైజు డిస్ఫిగరింగ్గా ఉంటుంది. ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే ఆబ్వియస్లీ కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉంటుందని చాలామంది స్త్రీలు భయపడుతుంటారు. ఇప్పుడు కొత్తగా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ చేయకుండా ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ వాడటం ద్వారా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు లేకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలాసార్లు స్కార్ని ఇన్ఫ్రామామరీ క్రీజ్, అంటే బ్రెస్ట్ కింద క్రీజ్లో పెట్టి వచ్చేటట్టు చూసుకోవటం, లేకపోతే సర్కమ్ ఏరియోల చుట్టూ ఉండే స్కార్ వచ్చేటట్టు చూడటం, తర్వాత లంప్ తీసేసిన తర్వాత ఆ పార్ట్లో డిఫెక్ట్ కనబడకుండా పక్కన ఉన్న నార్మల్ బ్రెస్ట్లోంచి ఫ్యాట్ని డిస్ప్లేస్ చేయటం, తద్వారా సైజులో కానీ షేప్లో కానీ మార్పు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాల్యూమ్ కనుక ఎక్కువగా తీసివేయవలసినట్టయితే, లంపు పెద్దదిగా ఉన్నప్పుడు లేదా బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉన్నప్పుడు ఈ సర్జరీ నిర్వహించినప్పుడు ఆబ్వియస్గా డిస్ఫిగరింగ్గా ఉన్నట్టయితే వాల్యూమ్ రిప్లేస్మెంట్, మన శరీరంలో మనకు అవసరం లేని మజిల్స్ కొన్ని మన వెనకాల భాగంలో ఉన్నాయి, లాటిస్మస్ డోర్సై మజిల్ అంటారు, క్లైంబర్స్కి ఉపయోగపడుతుంది అనమాట ఈ మజిల్ని దాని యొక్క బ్లడ్ సప్లైతో ప్రిజర్వ్ చేస్తూ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్కడైతే ఆపరేషన్ చేసామో ఆ డిఫెక్ట్లో పెట్టేయడం ద్వారా కాస్మెటిక్గా అసలు డిస్ఫిగరింగ్ లేకుండా సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ, బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ చేయడం ద్వారా బ్రెస్ట్లో ఎక్కువ మార్పు లేకుండా, సైజ్ షేప్లో మార్పు లేకుండా పేషెంట్కి గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అండర్ ఆర్మ్స్లో ఉండే లింఫ్ నోడ్స్ కూడా తీసేయాల్సి ఉంటుంది ప్రతి క్యాన్సర్ పేషెంట్కి కూడా. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా సరే ప్రైమరీ ట్యూమరు అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో రీజనల్ గ్లాండ్స్ని తీసేయాల్సి ఉంటుంది. ఆ గ్లాండ్స్ని కూడా తీసివేయడానికి ఇంతకుముందు కాలంలో పెద్దగా కోత కోసి చేయడం జరిగేది అండర్ ఆర్మ్స్లో. ఇప్పుడు అది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో, కీ హోల్ పద్ధతిలో 2 or 3 హోల్స్ వేసి ఆ లోపల ఉన్న ఫ్యాట్ని లైపోసక్షన్ చేసేసి యాక్సిలరీ నోట్స్ని ఐడెంటిఫై చేసి సెంటనల్ నుండి బయాప్సీ చేయటం, ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారానే ఎండోస్కోపిక్గానే యాక్సిలరీ గ్లాండ్స్ తీయటం ద్వారా అసలు స్కారే లేకుండా ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా పేషెంట్కి మంచి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వటం కూడా ఇంపార్టెంట్. లైఫ్ స్పాన్తో పాటు గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ కూడా ఇవ్వటం ద్వారా పేషెంట్కి క్యాన్సర్ అంటే భయం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒమేగా హాస్పిటల్లో ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి? సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ చికిత్సలో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ఈ కన్జర్వేటివ్ సర్జరీ చేసిన తర్వాత బ్రెస్ట్కి ఇంటాక్ట్ బ్రెస్ట్ రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడు 20-30 రోజులు ఈ రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ యొక్క టెక్స్చర్ మారిపోవటం, హార్డెన్ అయిపోవటం, స్కిన్ యొక్క టెక్స్చర్ మారిపోవటం, స్కిన్ కూడా థిక్నింగ్ అవటం, స్కిన్ యొక్క కలర్లో మార్పు రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ ఇరేడియేషన్, అంటే సైబర్ నైఫ్ ద్వారా ఈ క్యాన్సర్ వచ్చిన భాగాన్నే ఈ క్రూయిజ్ మిసైల్ తరహాలో ఈ సైబర్ నైఫ్ అనేది అదే టెక్నాలజీ ఇక్కడ వాడటం జరుగుతుంది. ఒక రోబాటిక్ ప్రీప్లాన్డ్ రోబాటిక్ చికిత్స అనమాట. స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియేషన్ ట్రీట్మెంట్, దీన్నే సైబర్ నైఫ్ అంటారు. ఈ సైబర్ నైఫ్ ద్వారా జస్ట్ 4-5 రోజుల్లోనే ఈ రేడియేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి, బ్రెస్ట్ యొక్క సైజ్ షేపుల్లోనూ అలాగే టెక్స్చర్లోనూ మార్పు రాకుండా అతి తక్కువ కాలంలో ఈ రేడియేషన్ డెలివరీ చేసే సైబర్ నైఫ్ చికిత్సలు ఇక్కడ హైదరాబాద్లో మనకు ఒమేగా హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చివరిగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మహిళలకు మీరు ఏం చెప్తారు? ఎలా అవేర్నెస్ తీసుకొస్తారు? బేసిక్ ఇంపార్టెంట్ అంటే ప్రతి స్త్రీ కూడా వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. వారి శరీరంలో ఎటువంటి మార్పు వచ్చినా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ, షేప్లో కానీ, స్కిన్ టెక్స్చర్లో కానీ, స్కిన్ మీద ఉన్న నరాలు ఉబ్బినట్టు ఉంటాం కానీ, ఆ నిప్పుల ఏరియాలో ఏమైనా చేంజెస్ వచ్చినా, అలాగే లంప్ లాగా కనబడినా, అండర్ ఆర్మ్స్లో లంప్ లాగా కనబడినా ఎప్పుడూ అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. తద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు.
ప్రతి స్త్రీ కూడా హెల్దీ డైట్ తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఫైబర్ ఎక్కువగా ఉండే డైట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తున్నట్టయితే అన్ని క్యాన్సర్స్ కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.